మంగళగిరిలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద కళాశాలలో ప్రవేశాలు త్వరగా నిర్వహించాలని కోరుతూ ఏబీవీపీ ఆందోళన నిర్వహించింది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈరోజు ఏబీవీపీ ప్రధాన 4 డిమాండ్లని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఒక ధర్నా నిర్వహించిన తర్వాత వారికి స్పష్టంగా మా యొక్క డిమాండ్లను తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సెట్లు నిర్వహించిన తర్వాత కాలయాపన కాల పరిమితి పెంచకుండా త్వరితగతిన ఆగస్టు 3వ తారీఖు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఇచ్చినటువంటి అకాడమిక్ క్యాలెండర్ను పటిష్టంగా పాటించాలి. ఆగస్టు 3 కల్లా అన్ని యొక్క ప్రథమ సంవత్సరం మొదటి సంవత్సరం యొక్క విద్యార్థులు క్లాసులు ప్రారంభం అవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఫీజులను కూడా నియమించి దాన్ని ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ ఫీజుల్ని మాత్రమే పాటించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఏదైతే ఈ లేట్ అడ్మిషన్స్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్యను తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం, వీటన్నిటిపైన కూడా చైర్మన్ గారితో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పవర్స్ అన్నీ కూడా మొన్న జరిగినటువంటి ఈ మార్పుల్లో హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చేంజ్ అయినాయని వారు సూచించారు. అదేవిధంగా వారికి కూడా మేము మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నతంగా చదువుకోవచ్చని వెళ్ళేటువంటి దుస్థితిలో ఉంటే మన ప్రభుత్వం పైన మన రాష్ట్రం పైన ఎంత నమ్మకంతో విద్యార్థులు తల్లిదండ్రులు బతుకుతూ ఉన్నారో మీరు ఒకసారి చిత్తశుద్ధితో పునరాలోచించుకోవాలని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పీజీ చదవాలనుకుంటేనో లేకపోతే ఎంబీఏ చేయాలనుకుంటేనో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పీజీ విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీలో చదివే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి కోవిడ్ అని ఒక సాగు చేసుకొచ్చారు. తర్వాత గవర్నమెంట్ మారింది, అధికారులు మారారని చెప్పినటువంటి ఈ సాకులన్నీ ఆపేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని సెట్లు త్వరగా నిర్వహించారు, రిజల్ట్స్ ఇచ్చారు. కాబట్టి ఒక 1 మంత్ 2 మంత్స్లో ఈ యొక్క అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులందరూ కూడా త్వరగా క్లాసులు నిర్వహిస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ కళాశాలలు లేదా ప్రైవేట్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేది కూడా విద్యార్థులు కలకలాడతారని కూడా మేము తెలియజేయడం జరిగింది. కాదు మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఉన్నత విద్యని పెడచెవిన పెట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము నడుస్తామంటే ఏబీపీ చూస్తూ ఊరుకునేది లేదు. ఈ సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఏకం చేసుకొని కూడా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు నిరసనలకు పిలుపునిస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వేదశ్రీ ఏబీవీపీ ఎన్ఈసీ మెంబర్. ఈరోజు ఏదైతే ఈ ఆప్సీ మరియు విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం చేస్తున్న సమస్యల మీద హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చి ఏబీవీపీ ధర్నా నిరసన చేయడం జరిగింది. అయితే దీనిలో మా డిమాండ్స్ ఎవరైతే విద్యార్థులు లేట్ అడ్మిషన్స్ కారణంగా అట్లాగే అడ్మిషన్ సరిగ్గా జరగకపోవడం కారణంగా వలస వెళ్తున్నారో వాటిని త్వరగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అట్లా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకి విద్యా మండలి ఏదైతే ఉంటుందో ఫీజు మండలి దాన్ని త్వరగా పటిష్టం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ లేట్ అడ్మిషన్స్ జరగడం కారణం మూలంగా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, అలాగే నెక్స్ట్ పీజీ చేద్దాం అనుకున్న విద్యార్థులు కూడా ఆగేసి మళ్ళీ జాబ్స్కి వెళ్ళడం ఇట్లా ఏవైతే జరుగుతుందో వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే వీటిని త్వరగా ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం పరిష్కరించలేదంటే ముందు ఏబీవీపీ ఇంకా మరి ఎన్నో ఉద్యమాలు చేపడతారని డిమాండ్ చేయడం జరుగుతుంది.